బాగున్నారు అందరూ గైస్. నాకు రీసెంట్గా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి హెయిర్ కేర్ ఎలా చేస్తారు అక్క అని చెప్పేసి. బేసికలీ దిస్ ఇస్ మై హెయిర్ గైస్. నడుము దాకా పెంచేసిన జుట్టు నేను కట్ చేసుకుంటా అంటే మమ్మీ వాళ్ళు వద్దన్నారు. సో యా, నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టము. సో హెయిర్ కేర్ అనేసి అంటే బేసిక్ నేను కూడా ఆయిలే పెట్టుకుంటాను. షాంపూ బేసిక్ నేను ఏం షాంపూస్ వాడతానో కూడా మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఆయిల్ అయితే పారాషూట్ బేసిక్ ఆయిల్ నేను యూస్ చేస్తాను. మీరు ఏ ఆయిల్ని యూస్ చేయండి, కానీ యూస్ చేసేటప్పుడు కొంచెం వార్మ్ ఆయిల్ యూస్ చేయండి. అంటే కొంచెం హీట్ చేసి ఆయిల్ని పెట్టుకున్నారనుకోండి, మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. సో దట్ మనకి ఇంకా మంచిగా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అదొకటి. దాంతో పాటు నేను ఒక ప్రోటీన్ షేక్ వీక్లీ థ్రైస్ తాగుతాను. సో అది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి. అదేంటో కూడా మీకు చూపించేస్తాను గైస్. సో ఓన్లీ 8 ఇంగ్రీడియంట్స్ మనకు ప్రోటీన్ షేక్కి అవసరం ఉంటుంది. బయట ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయి, కానీ అవి ఎంతవరకు మంచిదో కాదో నాకు తెలియదు. సో ఇంట్లోనే మనం చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో నేను ఏదైతే ప్రోటీన్ షేక్కి యూస్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తాను. బాదం పప్పు మన ఇంట్లో ఉంటుంది మోస్ట్లీ, ఇది మంచిది కూడా. అండ్ పంప్కిన్ సీడ్స్, ఇవి జీడిపప్పు, డేట్స్, ఇది బ్లాక్ కిస్మిస్, అంజీర్ ఒక 3 తీసుకున్నాను నేను, బెల్లం, మిల్క్. సో బెల్లం ఏంటి అనేసి అంటే మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా కూడా బెల్లం వేయడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ అవి తగ్గడం ఉంటుంది. బెల్లం కూడా ఎల్లో బెల్లం వాడకండి, బ్లాక్ బెల్లం ఉంటుంది. అంటే ఇలా కొంచెం బ్రౌనిష్గా బ్లాక్గా ఉంటుంది. ఆ బెల్లంలో షుగర్ తక్కువ ఉంటుంది. మోస్ట్లీ వైట్ బెల్లాలు అవి ఉంటాయి కదా, దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ బెల్లం యూస్ చేయండి. సో ఏంటి అనేసి అంటే దీంట్లో మనం సోక్ చేయాలి ఇవన్నీ. సో నేను ఒక 4 to 5 పాలలో వేసేసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు కూడా ఒక 5 వేసుకుంటున్నాను. ఇవి ఒక 6-7 అలా మనం అప్రాక్సిమేట్లీ వేసేసుకోవచ్చు. అంజీర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి, ఒక 2 or max 3 వేసుకోండి. ఈ పాలు కూడా కాచిన పాలు గైస్. అంటే మనం పొంగిస్తాం కదా, పొంగించినాక యూస్ చేయాలి. డైరెక్ట్ పాలు యూస్ చేస్తే మీకు డైజెషన్కి ప్రాబ్లం అలా ఇలా అవుతుంది. సో ఎప్పుడైనా పాలు కాచినాక యూస్ చేయండి. ఇవి పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా పాలల్లో వేసేస్తున్నాను. డేట్స్లో నుంచి మనము అవి సీడ్స్ సపరేట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇది మనకు షుగర్ లెవెల్, అంటే ఎంత షుగర్ తీయదనం మనకు దీని నుంచి వస్తుంది, ఎక్కువ స్వీట్నెస్. సో ఇత్తనం తీసేస్తాను. ఒక 3 వేసుకుంటున్నాను నేను. నాకు మరీ షుగరీ ఉంటే నచ్చదు కాబట్టి. బెల్లం ఇంత కాదు, కొంచెం చిన్న బెల్లం ముక్క, ఇంత బెల్లం ముక్క సరిపోద్ది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 hours, అట్లీస్ట్ 2 hours, మినిమం 2 hours అయితే మిల్క్లోనే సోక్ చేయాలి. లేదు ఎవరికైనా ఎక్కువ టైం ఉందంటే ఓవర్ నైట్ చేసేసుకోవడం బెటర్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సబ్స్టిట్యూట్గా కూడా తాగేయచ్చు. ఇది తాగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినకండి, హెవీ క్యాలరీస్ అయిపోతాయి మీ బాడీకి వెన్ యు ఆర్ ఇన్ వెయిట్ లాస్. సో ఇది ఒక 2 hours ఇలా నానినాక 2 hours అయితే కలుస్తాను గైస్ నేను. A few moments later. సో గైస్ 2 hours అయిపోయింది. 2 hours సోక్ చేసేసాము. సో సేమ్ అలానే ఉంది ప్రస్తుతానికి కూడా. సో 2 hours అంటే ఏంటి అనేసి అంటే బెల్లం ఇందాక మనం యాడ్ చేసాం కదా, బెల్లం అనేది ఒకవేళ 2 hours మనము సోక్ చేసినామంటే మిల్క్లో వేసేసుకోవచ్చు. లేదు ఓవర్ నైట్ చేసినామంటే మాత్రం బెల్లం అస్సలు వేసుకోకండి పాలల్లో, ఎందుకంటే పాలు ఇరిగిపోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు కూడా ఎందుకు లేదు రిస్క్, మిక్సీ అంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు వేసేసుకుందాం అనేసి అంటే అప్పుడు బెల్లం డైరెక్ట్గా వేసినా పర్లేదు. కానీ రిమైనింగ్ అన్ని మాత్రం కంపల్సరీ 2 hours, మినిమం 2 hours మీరు సోక్ చేయాలి. సో లెట్స్ గో, దీన్ని మనం బ్లెండ్ చేసేసి వద్దాం, పదండి బ్లెండ్ చేసుకుందాం ఇంకా. సో గైస్ ఇది దీంట్లో మనం మిక్సీలో వేసేస్తున్నాను. చూడండి, మీరు చూస్తే అంజీర్ కూడా నార్మల్గా లావుగా అన్నట్టు అయిపోయింది. ఇవన్నీ కూడా కొంచెం సోక్ అయిపోయినాయి. సో దీన్ని ఇప్పుడు మిక్సీలో బ్లెండ్ చేసేద్దాము. సో బ్లెండ్ చేసేసుకున్న చూసేసారు కదా, బ్లెండ్ చేసి నేను డైరెక్ట్గా సర్వింగ్ కప్లో వేసేసాను.
సో యా, ఇది మన మిల్క్ షేక్. దీంట్లో మనము అన్నీ వేసాం, గుర్తుంది కదా, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్ కూడా వేసుకోవచ్చు గైస్, కానీ నేను వేయలేదు. సో వాల్నట్ కూడా ఒకవేళ మీరు వేసుకోవాలనేసి అంటే వాల్నట్ కూడా దాంతోపాటు సోక్ చేసి వేసుకోవచ్చు. సో దీంట్లో ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి, సో అంటే స్వీట్ నచ్చే వాళ్ళు కొంచెం హనీ పైన ఇట్లా వేసేసుకుంటే మనకి కొంచెం హనీతో స్వీట్నెస్ వస్తుంది. లేదు అంటే హార్లిక్స్ కూడా పైన కొంచెం వేసుకొని తాగేసేయచ్చు, ఎందుకంటే స్టిల్ మన హెయిర్ గ్రోత్ కోసమే కదా. సో ఇలా ఏదైనా షుగర్ తప్పితే ప్లీజ్ షుగర్ వేసుకోకండి. హార్లిక్స్ కానీ ఇట్లా హనీ కానీ చెర్రీస్ కానీ అట్లా ఏమన్నా ఇలా వేసేసుకొని దీంట్లో తాగేయచ్చు. మీరు రిజల్ట్స్ అంటే డైలీ తాగకూడదు ఈ డ్రింక్, వీక్లీ 3 times తాగాలి. డైలీ తాగకండి, మోషన్ ప్రాబ్లం అవుతుంది మీకు డైలీ తాగితే. వీక్లీ 3 times మాత్రమే దీన్ని కన్జ్యూమ్ చేయండి, అది కూడా ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 24 hours అయింది నేను తిన్నాను ఫుడ్, అప్పటి నుంచి ఏం తినలేదు. సో నా ఫాస్ట్ బ్రేక్ కూడా నేను దీంతోనే చేస్తున్నాను, ఎందుకంటే దీంట్లో నట్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే గుడ్ ఫ్యాట్ ఫస్ట్ బ్రేక్ చేస్తే చాలా మంచిది బాడీకి. సో ఎప్పుడైనా గుడ్ ఫ్యాట్ తోటి మనం కన్జ్యూమ్ చేసుకున్నాము అనేసి అంటే ఆ డేలో మనం తీసుకున్న ఫుడ్ అంటే నెక్స్ట్ తర్వాత తీసుకుంటాం కదా గుడ్ అంటే నార్మల్ ఫ్యాటీ ఫుడ్స్ ఏమైనా తీసుకున్నా కూడా గుడ్ ఫ్యాట్ వల్ల ఈ ఫ్యాట్ బర్నింగ్లో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను విన్నాను. సో దట్ నేను అందుకని చెప్పేసి మార్నింగ్ టైం అంటే ఒకవేళ మండే తీసుకున్నారు అనుకోండి, వెనస్డే తీసుకోండి, మళ్ళీ సండే అలా కన్జ్యూమ్ చేయండి. సో అంటే అట్లీస్ట్ వీక్లో 3 times మాత్రం చేయండి. అట్లా అట్లీస్ట్ 2-3 months చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తుంది గైస్. ఒక్కసారి చేసుకొని తాగేసి నాకు వర్కౌట్ అవ్వలేదు అక్క, నాకు అంత బాగా రాలేదు అక్క రిజల్ట్స్ అనకండి. సో అట్లీస్ట్ మనం దేనికైనా అంటే మన బాడీలో మనం ఒకటి పంపిస్తున్నాము అనేసి అంటే అట్లీస్ట్ దానికి ఒక 2 months 3 months అయినా టైం పడుతుంది. అండ్ హెయిర్కి మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి స్కాల్ప్లో మనకి మినిమం 2 to 3 months టైం పడుతుంది. సో 2 to 3 months మీరు ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది డెఫినెట్లీ. సో ఇది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. గైస్ చాలా బాగుంది, స్పూన్తో కూడా తినొచ్చు మనము. అంటే ఒక మంచి స్మూతీ టైప్. ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్తూ ఈ స్మూతీ లాగా వెయిట్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూడా సిప్ చేసుకుంటూ తాగేసేయచ్చు. మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా తాగండి. కానీ మన బాడీకి ఇలాంటి గుడ్ థింగ్స్ మాత్రం అట్లీస్ట్ మనం వీక్లీ 3 times కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం ఒక ఇట్ టేక్స్ అంటే మనం మీరు చూసే ఉంటారు, మనం నైట్ పడుకునేటప్పుడు సోప్ చేసేసాం అనుకోండి, మార్నింగ్ బ్లెండే కదా, సో క్విక్గా అయిపోతుంది. సో ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఎలా ఉందో డిస్క్రిప్షన్లో చెప్పండి. నేను ఇది కాకుండా ఏం షాంపూ వాడతానో కూడా మీకు చూపిస్తాను. సో ఇదే గైస్, ఇది నా హెయిర్ బూస్టింగ్ డ్రింక్. నేను ఇది ఒక్కటే డిఫరెంట్గా మేబీ అందరికన్నా కొంచెం డిఫరెంట్గా తాగే డ్రింక్ అంటే ఇది ఒక్క డ్రింక్ నేను వీక్లీ 3 times తాగుతాను. ఇది కాకుండా నేను వాడే షాంపూస్ అనేసి అంటే ఐ ప్రిఫర్ మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన షాంపూస్ వాడితే బెటర్. కానీ ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను, సింపుల్ టిప్ టైం అనుకోండి. సో టిప్ ఏంటి అనేసి అంటే మన హెయిర్కి ఎప్పుడు డైరెక్ట్గా షాంపూ అప్లై చేసేసుకొని అంటే చేతిలో వేసేసుకొని ఇల్లు రుద్దేసేయకండి. అలా రుద్దేస్తే చాలా కెమికల్స్ ఉంటాయి కదా షాంపూలో, సో డైరెక్ట్గా స్కాల్ప్ మీదకి వెళ్తుంది. సో దాన్ని వాటర్లో డైల్యూట్ చేయండి. ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. సో వాటర్లో డైల్యూట్ చేసి ఆ వాటర్ తోటి ఇట్లా ఇలా మెల్లగానండి. అండ్ దాని తర్వాత కూడా కంపల్సరీ కండిషనర్ అప్లై చేయాలి ఫీమేల్స్ అయితే. ఫీమేల్స్ మేల్స్ అనే ఏం లేదు, ఇప్పుడు మన బాడీకి మాయిశ్చరైజర్ ఎలాగో హెయిర్కి కూడా కండిషనర్ అలా వర్క్ చేస్తుంది. సో షాంపూయింగ్ అయిపోయినాక కండిషనర్ అప్లై చేయాలి, కండిషనర్ అయిపోయినాక సీరం అప్లై చేయాలి. ఒకవేళ కానీ మీరు హెయిర్ డ్రై ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనేసి అంటే హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేసి హెయిర్ డ్రై చేసుకోండి, లేదంటే జుట్టు చిట్లిపోతుంది అండ్ పాడైపోతుంది జుట్టు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం అసలు మీరు యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ కూడా. అంటే ఇట్లా హెయిర్ డ్రైలు అవి ఇవి యూజ్ చేయకుండా ఉండడమే చాలా వరకు బెటర్. సో నాకు నా డర్మటాలజిస్ట్ ఏం చెప్పింది అనేసి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మనము జుట్టుని డింగ్ అని షాంపూ వేసి రుద్దుతూనే ఉంటాం కదా. సో మనం అది ఎప్పుడూ చేయకూడదంట, మనం ఓన్లీ మన స్కాల్ప్ను ఒక్కదాన్ని షాంపూయింగ్ యూజ్ చేయాలంట, కింద అసలు షాంపూయింగ్ అవసరమే లేదంట. సో మనం ఇలా రబ్ చేయడం అనేది వెరీ రాంగ్, ఇట్స్ బిగ్ నో. సో అలా మాత్రం ఎప్పుడు చేయకండి. సో షాంపూయింగ్ అయిపోయినాక కండిషనర్ పెట్టుకుంటారు కదా, కండిషనర్ పెట్టుకోగానే వుడెన్ కోమ్స్ దొరుకుతాయి, ఆ వుడెన్ కోమ్స్ తోటి కోమ్ చేసేసుకోండి ఒకసారి.
వెట్టుగా ఉన్నప్పుడే, సో దట్ మీరు హెయిర్ డ్రై చేసినప్పుడు మళ్ళీ డూవెన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఆల్రెడీ మీరు ట్యాంగ్లింగ్స్ అప్పుడే తీసేస్తారు కాబట్టి ఎప్పుడైతే మనం హెయిర్ డ్రై చేసినప్పుడు మళ్ళీ కోమ్ పెడతామో హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో దట్ ఒక్కసారి మనం ఎలాగో షాంపూ చేసేస్తాము, కండిషనర్ పెట్టగానే ఒక్కసారి ఇలా కోమ్ చేసేసుకొని ఒక 5 minutes ఆగి అప్పుడు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు మీరు. అది ఒక టిప్, మీరు ట్రై చేయవచ్చు. కానీ డోంట్ గో ఫర్ మైల్డ్ అండ్ స్ట్రాంగ్ షాంపూస్కి వెళ్ళకండి, మైల్డ్ షాంపూస్కి వెళ్ళండి. ఏవైతే తక్కువ డైల్యూట్ చేసేసుకొని యూస్ చేయడానికి ట్రై చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది షాంపూస్ కెమికల్సే ఉంటున్నాయి ఇప్పుడు. సో దట్ ఒక మన హెయిర్కి స్కిన్కి మాత్రం డెఫినెట్లీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇది వరకు మన పేరెంట్స్ కన్సల్ట్ అవ్వకపోతుండే గైస్. ఎందుకు అనేసి అంటే ఆ టైంలో పొల్యూషన్ లెవెల్స్ వేరు, ఆ టైంలో ఎన్విరాన్మెంట్ వేరు. కానీ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి ఇప్పుడున్న పొల్యూషన్కి హెయిర్ లాస్ మనకు చాలా అవుతుంది. ఎవరైతే అమ్మాయిలు స్కూటీ మీద వెళ్తూ ఉంటారో ఆ హెల్మెట్స్ పెట్టుకొని దానివల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. సో దట్ ఒక్కసారి మనకున్న కండిషన్స్ ప్రకారంగా, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ప్రకారంగా ఒక్కసారి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మనకి మనం ఏం యూస్ చేయాలో ఫేస్ వాష్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, షాంపూస్ కానీ, కండిషన్ అలాంటి బేసిక్ నీడ్స్కి మాత్రం ఐ సజెస్ట్ ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని మీరు ఫార్వర్డ్ వెళ్ళండి. అది కాకుండా ఇది ప్రోటీన్ షేక్ నేను ఎందుకు చెప్పానంటే ఇది మన బాడీలోకి వెళ్ళే ఇంటేక్. సో దీంట్లో అన్ని మంచి ఫుడ్ ఉన్నాయి కాబట్టి అంటే వాల్నట్స్ కానీ, డేట్స్ కానీ, బాదం కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కానీ ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఈ డ్రింక్ ఒకవేళ హెయిర్కి కాకపోయినా సరే మన బాడీలో ఉన్న ఏదో ఒక ఆర్గన్కి అంటే ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ దీనికి కూడా అట్లీస్ట్ యూజ్ అవుతుంది. సో దీనివల్ల మీకు కంపల్సరీ రిజల్ట్స్ అయితే వస్తాయి కాబట్టి నేను మీకు చెప్పాను. సో దట్స్ ఆల్ గైస్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో ఒక్కసారి ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇది చాలా బాగుండాలని మాత్రం హోప్ చేయకండి. గుడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ టేస్టీ. ఎప్పుడైతే బాగుంటుందో అంటే మంచిగా మన బాడీకి టేస్టీ ఉండదు, ఈవెన్తో మనం తీసుకోవాలి. సో దట్స్ ఆల్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాంటి కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ హాసిని. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.